మీరు వినకపోతిరి. చూసారండి, నేను గద్దించగా మీరు లోబడకపోతిరి. మీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వుతాను. మీకు భయము కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. ఇప్పుడు 28 ఇలా చదివితే 28లో చదువుదాం. 28వ వచనం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడతారు కానీ ప్రత్యుత్తరం ఇవ్వకుందును. నేను అసలు ప్రార్థనే వినను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను కనబడను. ఎందుకు కనబడవయ్యా? ఎందుకు మా ప్రార్థన వినవు? అసలు నా వాక్యానికి నువ్వు లోబడుటలేదు కదా. ఇది నీలో ఉన్న లోపం. ప్రభు అంటున్నాడు దేవుని